వెయిటర్ చెప్పండి సార్. ఏమేమి? ఇడ్లీ, దోశ, పూరి అవన్నీ ఏమంటాయండి? అట్లా తీసుకోండి. ఓకే సార్. ఏం సార్? వీని అవతారం ఎట్లా ఉంది? వెయిటర్ సార్ చెప్పండి సార్. పక్కన ఉంటాను కూర్చుంది నా. అదే చూడండి ఆకలేదు. కూర్చోరాడా నువ్వు. చెప్తాను నీకు ఏం కావాలి అన్న తిని 2 రోజులు అయినా అన్న ఏది ఉంటుంది సార్. సరే కంప్లీట్ సార్. ఇక అన్న నా దగ్గర పైసలు లేవు. ఏం తింటాము పైసలు లేకున్నా సరే తినేసి. ఏమేమి తమ్ముడు అట్లా వేస్తున్నా కవర్రా? నా ఇంటికాడ మా తమ్ముడు పోతే 2 రోజులు అయితే తీసుకోకుండా మరి సరిపోతే ఇంటికి తేవన్నా తెస్తా తమ్ముడు. ఇద్దరు ఉన్నారన్న తెస్తా ఇంటిని. పట్టు తమ్ముడు కావాలన్నా కవర్ పట్టు. ఇంటికి తీసుకెళ్ళి మీ తమ్ముడు ఉన్నాడన్నావు కదా, మీ తమ్ముడు నువ్వు ఇద్దరు తినేసేది సరేనా? ఏమైనా అవసరం ఉంటే చెప్పు. ఇంకా కావాలా? అన్న 2 పూటలా తిండి పెట్టండి. మీరు ఏ పని చెప్తే అది చేస్తున్నాను. ఓకే తమ్ముడు క్లీనింగ్ వర్క్ ఉంది చేసేది సరేనా? చేస్తాను. సరే తమ్ముడుగా అన్న ఏం పని చేయాలి? ఇవన్నీ తీసేసి కడిగేసి. సరే అదే తమ్ముడు తిని తమ్ముడు అక్కడ కూర్చొని తినేసి. అయిపోయిందా తమ్ముడు? అయిపోయింది. ఇది తీసుకొని ఇంటికి వెళ్ళేసి. సరే అది తీసుకో. నన్ను గుర్తుపట్టిరా? ఎవరు తమ్ముడు నువ్వు? ఒకప్పుడు మీరు ఇక్కడనే కూర్చొని నేను కూర్చుంటే చీర తెచ్చుకుని కూర్చున్నా పెట్టింది కదా, నేనే అన్నా. సారీ తమ్ముడు అలా అన్నందుకు. ఓకే అన్న. నన్ను క్షమించు. అప్పుడు అలా డబ్బు పొగరుతో అన్నాను తమ్ముడు. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు ప్రేమ విలువ తెలిసి ఎవరైనా నీలాంటి వాళ్ళు కనబడితే వాళ్ళకి చూసినంత సాయం చేస్తున్నాను తమ్ముడు నేను. అన్న ఎప్పుడు అన్న ఎవరైనా తక్కువ అంచనా వేయద్దు. ఒకప్పుడు నేను కూడా ఇక్కడ కూర్చుంటే మీరు అక్కడ కూర్చోమన్నారు తెలుసా. అందుకని ఎవరి టాలెంట్ అనుకుంటారు. కష్టపడి నేను ఎదిగానన్నా. ఇప్పుడు మీరంటూ కదా, నన్నే వాళ్ళు కలుస్తారు కదా. సరేనా? చెప్పండి అన్న. అన్న నన్ను గుర్తుపట్టినావా? ఎవరైనా అన్న నాకు అన్నం పెట్టి నా పని ఇప్పించినావు, గుర్తు వచ్చిందా? నువ్వు తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తున్నావు? అన్న నేను బయట వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నేను మస్తు డెవలప్మెంట్ అయినా. నాకు బైక్ షెడ్ ఉంది, బాగున్నా అన్న.
బాగున్నావా? మరి కొన్ని రోజులు పని చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? మరి ఒక్కసారి కూడా ఫోనే లేదు, ఏం లేదు. ఇక అన్న బయటికి మస్తు వర్క్ చేసుకున్నా, ఇక అట్లా ఇక చేయలేను అన్న. ఓకే తమ్ముడు, సరే అన్న. అన్నలు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎవరి టాలెంట్ వాంది, అందరిని రెస్పెక్ట్తో చూడండి. అన్నలు వాళ్ళు పేద కుటుంబంలో పుట్టచ్చు, కాకపోతే మనం డబ్బు పొగడుతో వాళ్ళని చీపగా చూస్తాం, అంతేగాని వాళ్ళ మనోభావాన్ని దెబ్బ తీయద్దు. లైక్ కొట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.